నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. يقتل في سبيل الله أموات بل أحياء ولكن لا تشعرون من الأموال وإذا أصابتهم مصيبة मकसूद के दुआ करने के लिए भी बहुत सारी कोई दावत दी शेख अंसर बादशाह మరి ఇవాళ అన్సరన్న గారి సంతాప సభలో మాట్లాడే అవకాశం వస్తుందని చెప్పి నేనైతే ఊహించలేదు. నిజంగా ప్రతి మానవుడు జన్మించిన తర్వాత మృత్యు అనేది అందరికీ ఉంటుంది, కానీ ఇంత తొందరగా మనలో ఒకరిగా ఉంటూ అందరికీ ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తాం. మనల్ని వదిలి ఇంత తొందరగా వెళ్ళిపోతాడు అక్కడికి. నేనే అప్పుడు అతని విలువ తెలియదు, మనిషి పోయిన తర్వాత అతని విలువ తెలుస్తుంది. అప్పుడు మనకు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికి మంచి చేసేవాడు అని అందరం అనుకుంటున్నాం. అలాగే అన్సర్ బాషా గారు కూడా అందరికి ఉపయోగపడేవాడు అని అనుకుంటున్నాం. ఇప్పుడు పోయిన తర్వాత ఇంతమంది బాధపడాల్సి వస్తుంది. ఒక కుటుంబం మనమంతా కొద్ది రోజులు బాధపడినా కుటుంబం ఎక్కువ రోజులు బాధపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి మనమంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా అండగా ఉంటాం. మంచి చేసేటటువంటి మనుషులు చాలా తక్కువగా ఉంటారు. అందులో పార్టీ అంటే బాగా అభిమానించేటటువంటి అన్సర్ బాషా లాంటి వాళ్ళు మన పార్టీలో చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు కూడా ఒక ముఖ్యమైనటువంటి సభ్యులుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కూడా ఏ పని కూడా తను ఒకసారి చెప్తే ఆ పనిని చక్కగా చేసేటటువంటి వాళ్ళల్లో అన్సర్ బాషా కూడా ఒకరు. స్నేహితులు కానీ తర్వాత తన బంధువులు కానీ ఎప్పుడు కూడా ఏ పనులు కావాలన్నా నాకు తెలిసినంత వరకు బాగా ఉపయోగపడి అన్ని పనులు కూడా చేస్తుంటేటువంటి వాడు. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తెలియని లోటు అని చెప్పవచ్చు. కడప నియోజకవర్గంలో కానీ తర్వాత మైనార్టీ సోదరులో కానీ ఇలియాస్ గారు కూడా చెప్పారు, నాకు చాలా బాగా యాక్టివ్గా మేమంతా ఉండేటటువంటి వాళ్ళని. కాబట్టి అతని కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటామని, వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. అంబేద్కర్ గారికి మరియు ప్రముఖ అభివృద్ధి డాక్టర్ మౌపి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కాంగ్రెస్ గారికి, షఫీ గారికి, నా అన్న యశోదరులకు ప్రతి ఒక్కరికి విచ్చేసిన అందరికీ హృదయపడ్డ నమస్కారం. నిజంగా ఈరోజు ఉదయం నుంచి నేను భయాలు బాగుపోయి ఒకటే అనుకుంటున్నాను, ఇటువంటి రోజు కూడా వస్తారని నేను ఏ రోజు కూర్చోలేదు. అన్సర్ సొంత బస్సులో నేను చేయడం ఏమిటి, మాది ఇంత బాగుంది తెలుసుకున్నాడంటే పొద్దున్న చెల్లి మాట్లాడుకుంటాం. మా కోయిట్లో కానీ ఇక్కడ కానీ సుమారు కోయిట్ నుంచి 2011 ప్రతి ఎన్నికల్లో మేము ఇద్దరం కలిసి వస్తున్నాం. మాతో స్నేహితులు ప్రతి ఎన్నికలో ఏ ఎన్నికైనా ప్రతి ఎన్నికల్లో మేము కలిసి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నాము. నాకు కడపలో కానీ మా బంధువులు కానీ అన్సర్ బంధువులు కానీ ఒకటే అంటారు, ఇలియాస్ అంటే అన్సర్, అన్సర్ అంటే ఇలియాస్. అంతే మంచి మిత్రం మనది, స్నేహితం మనది.
ఒక అన్నదమ్ములాగా ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళు లేదంటే చాలా బాధగా ఉన్నది. నిజంగా ఇటువంటి రోజు వస్తుంది ఏ రోజు ఊహించుకోలేదు. ఇక పార్టీ పరంగా చూసుకుంటే ప్రతి ఎన్నికల్లో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ అందరికి మాకు కూడా సలహాలు ఇస్తూ ఎంతో ఆప్యాయంగా పనిచేస్తూ పార్టీ కార్యాలయంలో పాల్గొనేవారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఎవరు వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఆప్యాయంగా పిలిపించి వారికి అందితం ఇచ్చేవారు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసాం. వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ నుంచి చాలా మంది వచ్చేది రావడం, దుబాయ్ నుంచి, కోయిట్ నుంచి, ఖతర్ నుంచి, కడప. మేము 2 రోజులు ఇక్కడే ఉన్నాం మన వాళ్ళందరూ. నాతో పాటు అతను కూడా అదే హోటల్లో ఉంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంత దూరం నుంచి ఎక్కడెక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చారు, వాళ్ళకు మనం సన్మానం చేయకపోతే పార్టీ కోసం ఇంత కష్టపడతారు, మాకు అవమానమే కానీ అని చెప్పి వాళ్ళ ఇంటికాడ పిలిపించి శాలువాలు సుమారు 25 మందికి శాలువాలు కూడా వేసి ఎంతో ఘనంగా సన్మానించిన మహోన్న వ్యక్తి. పార్టీ అంటే అంత ఇష్టపడే వ్యక్తి, పార్టీ అంటే ప్రాణం పోసే వ్యక్తి అన్సర్ భాష గారు. వారిని లేని లోటు ముఖ్యంగా మా కల్పెన్నారే కడప గ్రూప్ వాళ్ళు ఎవరు తెచ్చలేరు. అటువంటి వ్యక్తి మా మిత్రుడు, నా షేవ్ రాసి ఈరోజు లేదంటే నేను నమ్మలేకపోతున్నాను. వారికి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల ప్రకారం సంతాపం తెలుసుకుంటూ వారు ప్రతి సంవత్సరం అనేకనాలో భాగమే చేస్తారు. పేదవాళ్ళకు అన్నం పెట్టారు వారి ఆధ్వర్యంలో. అది ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యేలు ప్రతి సంవత్సరం అమలు చేస్తామని, వారు ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ చేస్తామని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. कैंपेन में अच्छा क्या लगता है और खराब क्या लगता है? नहीं, खराब तो नहीं, अच्छा ही लगता है क्योंकि देश के लिए कर रहे हैं जो कुछ कर रहे हैं, और जो देश को खराब कर रहा है उसको रोकने के लिए हम करते तो थोड़ा हमको एक आनंद मिलता है कि कम से कम हम देश के लिए काम कर रहे हैं। सिद्धरमैया जी बताइए, सत्ता या विचारधारा? विचारधारा Why? Is because ideology is always important. వచ్చిన ఏ సమస్య వచ్చినా కూడా ఒక పెద్ద అన్నయ్యగా ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా మరి వాళ్ళకు అండగా ఉండిన వ్యక్తి. నిజంగా వాళ్ళ కుటుంబానికి తీరని లోటైన అయితే నేను స్పష్టంగా చెప్పగలను. నిజంగా ఇప్పటికి వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, మరి జలీలలో ఉన్నాడు. ఆయనకేమీ తెలియదు, ఏ బాధ్యత తెలియదు. ఆయన ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసుకొని ఇంటికి ఉద్యోగానికి పోవడం, ఇంటికి రావడం తప్ప ఇంటి బాధ్యతలు కానీ మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ఏమన్నా ఆడపిల్లల పెళ్లిళ్ళు కానీ ఏ కార్యక్రమం చేయాలని కూడా ఎవరు కూడా బాధ్యత తీసుకుని కాదు. ఆయన ముందుగా ఉండి వాళ్ళ బాధ్యత తీసుకొని మరి ఒక బాధ్యతాయుతంగా మరి పనిచేసిన వ్యక్తి మరి అన్సరన్న గారు. మరి అదేవిధంగా స్నేహితుల్ని కూడా ఎంత ఆప్యాయంగా, మామూలుగా అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. మరి స్నేహితులైతే నిజంగా వాళ్ళందరూ కూడా ఎంత వాళ్ళని చూసి నిజంగా చాలా మంది అసూయ పడుతుంటారు. మరి వాళ్ళ టీంని చూస్తే ఎప్పుడు చూసినా వాళ్ళ టీం ఒక్కరిని పిలిస్తే అందరూ వాళ్ళ టీంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వస్తారు. మరి అదే కాకుండా నాకు మరి ముఖ్యంగా ఆయనతో చాలా అనుబంధం ఉంది. ఒక్కరోజు కాబట్టి మరుసటి రోజు 1:30 దినవార్చుతున్న వల్ల ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి వచ్చేవాడు. అటు పోటీ ఉన్నా నేను ఊళ్ళో ఉన్నానంటే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి పలకరించి ఈ విషయాలు మాట్లాడి ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నా కూడా ఇప్పుడే కొందరు మాట్లాడుతూ చెప్పారు, మన శివ మాట్లాడుతూ చెప్పాడు, ఎంత సీరియస్గా ఉన్నా కూడా కొన్ని చలోక్తులు వదిలి అందరినీ కూడా నవ్వించి మరి అట్మాస్ఫియర్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే వ్యక్తి మరి అన్సరన్న గారు. మరి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం నిజంగా ఊహించుకోలేని విషయం. ఆయన లేడని ఇప్పటికి కూడా మాకైతే అనిపించడం లేదు. ఆయన లేడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనేది ఇప్పటికి కూడా మేము ఊహించుకోలేని పరిస్థితి ఉంది. మరి ఉన్నాడు, మరి ఎక్కడికో వెళ్ళాడు, వస్తాడని చెప్పే మరి ఆ ఆలోచనతోనే మరి ఈరోజు మేము అందరం కూడా ఉన్నాము.
నిజంగా అల్లాహ్తో ప్రార్థిస్తున్నాము ఇలాంటి మంచి వ్యక్తులకు. ఎందుకంటే మనం కూడా చూసాం, మన పెద్దలు చెప్తుంటారు, మంచి వ్యక్తులకు మరి భగవంతుడు తొందరగా అతని వద్దకు పిలిపించుకుంటాడు అనే దానికి నిదర్శనం మరి ఈరోజు అన్సరన్న గారు. మరి ఈ సందర్భంగా మరి అల్లాహ్ను మేము ప్రార్థిస్తున్నాము. మరి ఖచ్చితంగా మరి ఆయనకు స్వర్గంలో जन्नतुल फिरदौस को आला से आला मकाम अता फरमाए और उनके घर वालों को सब्र जमील अता फरमाए और उनके दोस्तों को भी सब्र जमील अता फरमाए. देखा మాకే ఇప్పుడు 2 రోజులకు ఒకసారి కలుసుకునే వాళ్ళకి ఈ రకంగా ఉంటే రోజులో సుమారుగా 7-8 గంటలు కలిసి వాళ్ళు గడిపే పరిస్థితి ఉండేది. అన్సరన్న కానీ మరి ఇలియాస్ అన్న బాబన్న మరి వీళ్ళందరూ కూడా రోజుకు 24 గంటల్లో 8 గంటలన్నా కలిసి ఉంటారు. మరి అలాంటి వ్యక్తులకు మరి నిజంగా ఎలా ఉందో నేనైతే ఊహించలేను. మరి ఖచ్చితంగా విధి అనేది మన చేతిలో ఉండదు. మరి ఆ దైవ నిర్ణయం విధి. మరి ఆ రకంగా మరి అలా మంచి వ్యక్తుల్ని తమ వద్దకు పిలిపించుకుంటాడు అనే దానికి నిదర్శనం. మరి ఆయనకు తమ వద్దకు పిలిపించుకున్నాడు. మరి మనం ఆయన మగ్ఫిరత్ కోసం మనం అందరం కూడా దువా చేయాల్సిన అవసరం. हम सब उनकी मगफिरत के लिए दुआ करना है और अल्लाह से हम सब दुआ करें कि उनको जन्नतुल फिरदौस के आला से आला मकाम अता फरमाए, उनके घर वालों को सब्र जमील अता फरमाए, उनके दोस्तों को सब्र जमील अता फरमाए. हर हमेशा अंसरदा हमको याद आते रहेंगे इंशाअल्लाह. अभी इलियास भाई సేవా కార్యక్రమంలో ఈ విషయంలో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గొప్పతనం సేవా కార్యక్రమంలో ఆయన సంతాప సభలో నేను మాట్లాడే అవకాశం ఇస్తుందని చెప్పి కూడా నేను ఇంత తొందరగా వస్తుందని చెప్పి నేను ఊహించలేదు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వేదికపై ఉన్న పెద్దలకందరికీ మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి లేని లోటు ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన మన నుంచి దూరం అయిన తర్వాత. మరి ఈరోజు ఒక చిన్న కార్యక్రమం, ఒక సంతాప కార్యక్రమం ఏర్పాటు చేస్తే మరి ఈరోజు ఎంతోమంది ఈ సంతాప కార్యక్రమంలో పిలవకపోయినా కూడా మేమందరూ కూడా పార్టిసిపేట్ కావాలని చెప్పి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అన్సరన్న లోటు వాళ్ళ కుటుంబ పరంగా తీర్చలేనిది. మరి అదేవిధంగా ఎన్ఆర్ఐ గ్రూప్ కూడా తీర్చలేనిది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది తీరని లోటుగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక నిగర్వి, సౌమ్యుడు, ఎవరైనా పలకరిస్తే చాలు నేనున్నాను అని చెప్పి ధైర్యం ఇస్తూ మరి ఏ బాధ్యత చెప్పినా కూడా ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తూ ముందుకు నడిపించడం జరిగింది. అనేక సందర్భాల్లో మరి ఏదైనా ఒక పని అప్పచెప్తే ఒక కమిట్మెంట్గా ఖచ్చితంగా ఆ పని నెరవేర్చేంత వరకు కూడా మరి ఆ పని వెంటే ఉంది. మరి అభివృద్ధి చేసిన వ్యక్తి మరి అన్సరన్న గారు. మరి ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి ఇలియాస్ అన్న గారు, మరి అన్సరన్న గారు ఇద్దరు కూడా ఒక టీం వర్క్
వాళ్ళ ఎన్ఆర్ఎస్ అందరినీ కూడా వాళ్ళ ఒక టీంగా పెట్టుకొని మరి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళకి ఏ బాధ్యత చెప్పినా కూడా మరి వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతను నెరవేర్చుకుంటూ మరి ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఇన్నేళ్లుగా పార్టీకి సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేసినా కూడా ఆయన గొప్పతనం ఏమంటే ఏనాడు కూడా వచ్చి నాకు ఫలానా పదవి కావాలి అని చెప్పి ఏనాడు పార్టీకి వ్యక్తిత్వం పదవితో నిమిత్తం లేకుండా కేవలం కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి అంసరన్న గారని నేను చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఏ పదవి అవసరం లేదు, మీరుంటే చాలు, పార్టీ బలోపేతం కావాలి, ఏ ఎన్నికల్లో కూడా పార్టీ గెలవాలి తప్ప నాకు పదవులు నాకు ముఖ్యం కాదు అని చెప్పి ఏనాడు కూడా నాకు ఒక పదవి కావాలని చెప్పి ఆయన నోటి నుంచి ఎప్పుడు ఏనాడు కూడా చెప్పిన వ్యక్తి కాదు. మేమే అనేక సందర్భాల్లో ఏదో ఒక కమిటీలో దాంట్లో వేస్తామన్నా కూడా నాకు ఎందుకన్నా మీరు ఉన్నారు కదా, మీరు ఏ బాధ్యత చెప్పినా నేను ఆ బాధ్యత నేను నెరవేర్చేస్తాను, మా ఇలాసం అన్నాడు కదా సార్ అని చెప్పి మరి ఆ రకంగా చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆశిస్తారు, మరి ఏమి ఆశించకుండా ఏ ప్రతిఫలం ఆలోచించకుండా పదవులు కానీ ఏ రకంగా కూడా ఆశించకుండా పనిచేసిన వ్యక్తి పార్టీ కోసం అంసరన్న గారి చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రకంగా మరి ఇలియాస్ అన్న అంసరన్న గారి వాళ్ళ స్నేహితం నిజంగా ఎవరికి ముందు ఫోన్ చేసినా కూడా ఏదైనా కార్యక్రమం ఉందంటే ఇలియాస్ అన్న ఫోన్ చేస్తే అంసరన్న ఫోన్ చేసి చెప్పారా, అంసరన్న ఫోన్ చేస్తే ఇలియాస్ ఫోన్ చేసి చెప్పారా. నిజంగా ఇది ప్రాణ స్నేహితులు అంటే మరి ఈ రకంగా వీళ్ళకి ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మరి అదే రకంగా వాళ్ళ కుటుంబానికి అయితే అంసరన్న కుటుంబానికి వాళ్ళ చిన్నాయన పెద్దనాయన వాళ్ళకి అందరికి కూడా ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా, మరి ఆ వీధికే ఒక పెద్ద దిక్కుగా, ఏ సమస్య వచ్చినా వీధులు కానీ